7 హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి కొలుసు పార్థసారథి. కాంగ్రెస్ పార్టీపై నిరసనలు వ్యక్తం చేసిన పుంగనూరు పట్టణ బీజేపీ నాయకులు. పునర్వికకు పునర్జన్మనిచ్చిన మంత్రి నారా లోకేష్. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అమ్మవారి సేవలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 7 హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్ నాయుడు. జలధార జలహారతి పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి పౌరుడి పాత్ర కీలకం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా న్యాయాధికారుల వర్క్ షాప్ లో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నినాల జయసూర్య. ఐకేపీ సిబ్బందికి మొబైల్ ఫోన్ల పంపిణీ. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో మహిళలు, జనసేన, బీజేపీ నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు రామనాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పలువురు నేతలు స్వయంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మహిళలకు మీరు చేసిన దగా, మోసం అని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్కసారి మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. మీ పేరుతో ఓటేసుకోవడం. ఓటేసుకున్న తర్వాత 1996 నుంచి ఈరోజు 26 అంటే 30 ఏళ్లు మోసం చేశారు. ఇప్పుడు ఇది 34కి వెళ్తుంది. దేవుడికే తెలియాలి ఎప్పుడొస్తుందో అనేది. అంటే ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్యాయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది అన్యాయం అని గట్టిగా చెప్పండి. బాధేస్తుంది. నేనైతే 2017 కూడా తీర్మానం పెట్టాను. కానీ ఈ సందర్భంలో మీరు చూస్తే అనేక సందర్భాల్లో నేను కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న 96, 98, 99, 2002, 2003, 2024 చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. మహిళలకు అన్యాయం చేసే పార్టీ, మహిళల్ని ఎప్పుడూ పట్టించుకోని పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు తోడు మిత్రపక్షాలను పెట్టుకొని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను ఒకటి ఈరోజు నిడదవోలు సభలో చెప్తున్నాను, ప్రతినిధి చేసి చెప్తున్నా, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. మా ఆడబిడ్డలకు అండగా ఉంటాం. దేశం మొత్తం ఉద్యమం చేస్తాం. మీకు రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున పోరాడే బాధ్యత ఎన్డీఏది. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదో రాజకీయ కుట్రంటారు, ఏదో ప్రధానమంత్రి గారు ఇంకా బలపడతారంటారు. మంచి చేస్తే బలపడతారు. మీరు మంచి చేయండి, మీరు కూడా బలపడతారు. అలాంటిది మొన్న కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలో. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 పార్టీలు కలిస్తే చరిత్రలో ఎప్పుడూ చూడని విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాను కానీ ఇంత మెజారిటీలు నా జీవితంలో చూడలేదు.
అంత మెజారిటీలు వచ్చాయి. ఇప్పుడు అందుకే మీ అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చాను. కానీ దానికంటే పవిత్రమైన కార్యక్రమం మా ఆడబిడ్డల్ని చట్టసభల్లో చూడాలనే ఆకాంక్ష. తప్పకుండా చూస్తాం. నేను ఇప్పుడు చెప్పడం కాదు, మా ఆడబిడ్డలు వంటింటికే పరిమితం కాకూడదు, దానికి పూర్తిగా అండగా ఉన్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా అడగండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, కానీ దాంట్లో నుంచి బయట వచ్చిన ఒక తోక పార్టీ ఒకటి ఉంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, మహిళ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరేదని మంత్రి పేర్కొన్నారు. తాను పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. మహిళ సాధికారత దిశగా మహిళ బిల్లు కీలకమని, అది ఆమోదం పొందుతుందని ఆశించామన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందితే తన పుట్టినరోజు మరింత ఆనందంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అయితే కూటమి నాయకత్వంలో ఆ బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు అడ్డంకులు కలగడం సమంజసం కాదన్నారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల అభివృద్ధి సాధికారతకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. పార్లమెంట్ లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ ఆధారంగా జనగణన ప్రకారం పార్లమెంటు సీట్లను పెంచడం మరియు మహిళలకు అన్ని చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రత్యేక మెజార్టీ ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని, అయితే కాంగ్రెస్ అలయన్స్ ఇండియా కూటమి ఈ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో బిల్లు వీగిపోయిందని, అందుకు గాను పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ, పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మహిళల 33% రిజర్వేషన్ను తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను మహిళలు క్షమించారని, రానున్న ఎన్నికలో కాంగ్రెస్ కి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నారు. తన జీవితాన్ని అంకితం చేస్తుంది. శారీరకంగా, మానసికంగా పూర్తిగా అంకితం చేసే మహిళామూర్తిని అవమానించడం పద్ధతి కాదు. మహిళామూర్తిని ముందరికి నడిపించాలని బీజేపీ నాయకులైనటువంటి మోదీ గారు పెట్టిన మన రిజర్వేషన్లని తిరస్కరించినటువంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మహిళలని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ ముందరికి నడిపించండి. సమాజం కూడా ముందరికి నడుస్తుంది. ఒక వ్యవసాయంలోనే కాదు, ఉద్యోగపరంగా అందరితో పాటు, మగవాళ్లతో పాటు కష్టపడి తర్వాత ఇంటికి వచ్చి పిల్లలను చూసుకుంటూ మళ్ళీ సంసారంలో ఉండే పనులన్నీ చేసుకుంటూ ముందరికి నడుస్తున్న స్త్రీని గౌరవించండి. ఫస్ట్ స్త్రీని ముందరికి నడిపించండి. వెనుకుండి మీరు ముందరికి పంపిస్తే సమాజం ఎంతో ముందుకు పోతుంది. ఇక్కడున్న అరాచకాలు, ఎన్నో అసత్యాలుగా జరుగుతున్నవన్నీ అడ్డుకుంటారు. వాళ్ళు ముందరుండి గౌరవంగా ఆడపిల్లలకి గౌరవం ఇచ్చి వాళ్ళ ముందరికి నడిపిస్తారు. సమాజానికి ఎంతో మంచి చేస్తారు. లేడీస్ ని ముందరికి నడిపిస్తే ఎంతో మంచి జరుగుతుందని మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్లని అందరూ గౌరవించి, మహిళలందరూ ఇక్కడున్న పెద్దలు, సమాజం పట్ల ఉండే అందరూ కూడా గౌరవించాలని, ముందరికి నడిపించాలని నమస్కారం చేసుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ గారు మనకు ప్రవేశపెట్టారు. అందులో కాంగ్రెస్ యొక్క వక్రబుద్ధి మహిళల్ని బిల్లును పాస్ చేయనీయకుండా వారు ఓటుకి అగెనిస్ట్ గా వేసి వాళ్ళ యొక్క కుతంత్రాలు అన్ని బయటపడినాయి. 70 సంవత్సరాలుగా కూడా గమనిస్తున్నాము, మహిళలు ముందుకు రానియకుండా ప్రతి చోట కూడా అడ్డుపడుతూ వస్తూ ఇప్పుడు 33% రిజర్వేషన్ అనేది మనకు నిన్న జరిగి ఉంటే ఇప్పుడు అందరూ కూడా 2029 ఎన్నికల్లో మనకు 33% రిజర్వేషన్ అనేది వచ్చింటుంది. కానీ అట్లా లేకుండా మహిళలు ముందుకు రాకూడదు, వీళ్ళని అణచివేయాలన్న అదే ధోరణితో నిన్న మహిళలకు అగెనిస్ట్ గా ఈ ఓట్ల బిల్లు వేశారు. అందుకు నిరసనగా ఈ రోజు పొంగూరు పట్టణంలో మనం నిరసన తెలుపుతున్నాము. దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఇంకనైనా కనువిప్పు తెలుసుకొని మహిళలందరూ కూడా ముందుకు రావాలని, రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అందరూ ముందుకు రావాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు కోరుకుంటున్నారు. అదే విధంగా అందరూ కూడా మహిళలు ముందుకు వస్తారని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి
చిట్టి చెల్లెలు చిరునవ్వుల కోసం అనగా మంత్రి నారా లోకేష్ అలుపెరగని కృషి చేసి 16 కోట్ల ఖరీదైన జోర్జెన్స్మా ఇంజెక్షన్ విదేశాల నుంచి తెప్పించేందుకు పునర్విక తల్లిదండ్రులు మంత్రి లోకేష్ కు వైద్యులు ప్రజలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పావతి ఈ ఏడాది జనవరి నుంచి దాతల సాయం కోరారు. పునర్వికను కాపాడాలంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ స్పందించి మానవత్వం చాటుకున్నారు. ఫిబ్రవరి నాటికి విరాళాల ద్వారా 10 కోట్ల వరకు సమకూరాయి. సాయం కోసం ఎక్స్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. ఆపదలు అండగా నిలిచే మంత్రి నారా లోకేష్ పునర్విక ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే స్పందించారు. పునర్విక బాధ్యత తీసుకుంటారని, చిన్నారిని కాపాడతామని హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను త్వరితగతిన హైదరాబాద్ కు రప్పించే పనిని తన సిబ్బంది ద్వారా నిరంతరం లోకేష్ పర్యవేక్షించారు. ప్రముఖ ఔషధ కంపెనీ నోవాటిస్ రెయిన్బో ఆసుపత్రి నిర్వాహకులు వైద్యులను సమన్వయపరిచారు. తమిళనాడు వేలూరులో వెలిసిన శ్రీపురం గోల్డెన్ టెంపుల్ లో చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అలాగే 7 హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్ నాయుడు కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకున్నారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద నీటి పరిరక్షణ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నగరి డివిజన్ కు సంబంధించిన జలధార నీటి భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల స్థాయి పెంచేందుకు జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో మండల గ్రామాల వారీగా చెరువులలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు ఫీడర్ ఛానల్స్, చెరువులో చేపట్టవలసిన పనులను పూర్తి చేయాలన్న విషయంపై ఈ నెల 20 తేదీలోపు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను హెచ్చరించారు. ప్రతి గ్రామంలోని చెరువులు, గుంటలు, వాగులు, వంకలను గుర్తించాలన్నారు. గ్రామ స్థాయిలో వాటర్ రిసోర్స్ అధికారులు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ క్షేత్రస్థాయి సిబ్బంది, వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహించి చెరువులు, వంకలు పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ప్రతి ఎంపీడీఓ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు జలధార కార్యక్రమం అమలుపై ప్రతిరోజు సుమారు 1 గంట పాటు సమీక్షించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పట్ల బాధ్యతతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ వారం జలహారతి జలధార థీమ్ తో కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. 100 రోజుల కార్యాచరణ ద్వారా భూగర్భ జలాలు పెంచడంతో పాటు స్వచ్ఛమైన వాతావరణం సాధిద్దామని పేర్కొన్నారు. పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం, వ్యక్తిగతంగా మరియు సామూహికంగా శ్రమదానం చేయడం ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంకల్పాన్ని సాకారం చేయొచ్చని తెలిపారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తూ నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలలో శ్రమదానం చేస్తానని ప్రమాణం చేస్తున్నానన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయాధికారుల వర్క్ షాప్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ నినాల జయసూర్య పాల్గొన్నారు. And reverence, I extend my respectable pronouns to my Lord Honorable Sri Justice N. Jayasuriya Garu, Judge, Honorable High Court of Andhra Pradesh. Now I request Pradesh at Amaravati, Administrative Judge for Chittoor District and ex-officio chairperson and chief mentor of this workshop. This workshop is being graciously presided over by His Lordship,
I, on my own behalf and on behalf of the District Judiciary Chittoor, respectfully and reverentially extend a warm welcome to His Lordship. We are indeed privileged to have the august presence of His Lordship as the chief mentor of this workshop. I humbly express my sincere gratitude to His Lordship for graciously sparing His valuable time to preside over this workshop despite His Lordship's busy schedule and prior commitments. The presence of Sri Virupaksha Dattatreya Gowda Garu and Sri G.V. Krishnaya Garu, retired district judges as resource persons, gives us immense pleasure. Their vast experience and deep understanding of criminal law will undoubtedly enrich this workshop and provide valuable guidance to all judicial officers. On behalf of the District Judiciary Chittoor Unit, I express my sincere gratitude to the resource persons for graciously consenting to share their valuable time, experience and expertise for this workshop. I also extend a pleasant good morning to all the judicial officers present here. A workshop in its మదనపల్లి గ్రామీణ మండలం ఐకేపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం తన మొబైల్ ఫోన్స్ ఉచితంగా డ్వాక్రా మహిళలకు, సంఘ మిత్రులకు, ఐకేపీ సభ్యులకు ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మహిళలు ఆదర్శవంతంగా ఉండాలని, ప్రతి ఇంటి సంసార బాధ్యతలు నిర్వర్తించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల పక్షాన అండగా నిలుస్తున్నారని అన్నారు. పొదుపు ఇతర కార్యక్రమాలలో మొబైల్ ఫోన్లు సేవలు అవసరమైనందున ఉచితంగా సంఘ సభ్యులకు మొబైల్ ఫోన్లు అందించడం సంతోషమని తెలిపారు. మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం భాగంగా ఇక్కడ ఉన్న మన పిడి నాగేశ్వరరావు గారికి టీపీఎం, అదేవిధంగా ఏసీ శివ, అదేవిధంగా ఏపీఎం, అదేవిధంగా సీసీలు, ఏపీఎం ఇద్దరు మురళి వీళ్ళంతా, అదే కాకుండా నా ముందు కూర్చున్న సీసీలు, సంఘమిత్రాలు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. చాలా ఆనందదాయకం. నేను ఇంత ముందు కూడా చెప్పాను, మహిళా సంఘాలు అనేది ఒక మనిషికి వెన్నముక్క ఎంతనో ఆ విధంగా మహిళల కుటుంబ ఆర్థిక బలం కోసం మహిళా సంఘాలు ఐకేపీ కానీ మెప్మా కానీ చాలా అవసరం. ఎందుకంటే మహిళా సంఘాలు వాళ్ళ చేతి కూడా తమ వ్యక్తిగతంగా వాళ్ళ పరిచయం వల్ల వాళ్ళకు ఒక ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తూ వాళ్లకు సమాజంలో ఒక మంచి గుర్తింపు ఇస్తూ ఒక్కసారిగా మీకు ఈరోజు బ్యాంకుల్లో వెళ్తే ఏ ఒక్క కొలాటరల్ లేకుండా మీకు లోన్లు ఇప్పించి ఆ లోన్లు ఇప్పించడానికి వీగోలు, సీసీలు మీరు సహకరించి ఈరోజు పూర్తి స్థాయిగా మదనపల్లి మండలానికి దాదాపు 22,000 మంది సభ్యులకు ప్రాధాన్యం వహిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మదనపల్లి పట్టణంలో ఉన్న వివోలకు అన్నిటికీ మీరందరూ వివో లీడర్లుగా ఉండి వాళ్ళకు సకాలంలో లోన్లు కల్పిస్తూ ఎక్కడ ఎన్పిఏలు కాకుండా వాళ్ళపైన బాధ్యత పెంచడానికి పనితీరుకు ఈరోజు మెరుగైన పద్ధతిలో మీరు పనిచేయాలంటే మీ దగ్గర సరైన మొబైల్ ఫోన్ అవసరం వస్తుంది. అటువంటి ఫోన్లు ఈరోజు మీ దగ్గర లేక మీ ఉన్న ఫోన్లు కూడా అవి సకాలంలో సరిగ్గా పనిచేయక మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అది తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన విన్నపం మేరకు ఈరోజు మీ వివోలు మీ ఆఫీస్ దగ్గరికి మీకు దాదాపు ఈరోజు చెప్పాలంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్ని వివోలు ఉన్నాయి? కాన్స్టిట్యున్సీగా మండలానికి 140 ఉన్నాయి. 140 ఫోన్లు నీకే ఇవ్వాలంటే మినిమం ఒక ఫోన్ వచ్చింటే 10,000 రూపాయలు అంటే 140 ఫోన్లు ఎంత అవుతాయి? 19,000, 20,000 లెక్క వేసుకోండి. 140 దీనికి ఎంత అవుతుంది చెప్పండి. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఫోన్లు మీకు ఇవ్వాలంటే ఎంత దీనికి ఎక్స్పెండిచర్ వస్తుంది? ఈరోజు సంఘాల్లో మహిళలకు మీరు ఎక్కడ వెళ్తే మీకు బ్యాంక్ మేనేజర్ పిలిపించి మీకు కూర్చోబెట్టి లోన్లు ఇస్తున్నారు. మీరు అడిగే లోన్లే కాకుండా అడిషనల్ లోన్ కూడా మీకు మాకు 10 లక్షలు 20 లక్షలు మేము ప్లాన్గా పెడుతున్నాం కదా ఇవ్వండి అంటే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు మెరుగైన పద్ధతిలో లోన్ ఇస్తున్నారు. ఇది ఎవరు చేస్తారు? ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ డ్వాక్రా పేరుతో ఈ పరిచయమైన ఈ మహిళా సంఘాల లోన్లు ఈరోజు ఐకేపీకి వచ్చాయి, గ్రామ స్థాయికి, మెప్మా వచ్చి పట్టణానికి వచ్చింది.
ఈ విధంగా మీ జీవితాల్లో వెలుగు నింపుతూ నిత్యం ప్రభుత్వాలు మీకోసం మీరున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీకోసం భారతదేశంలోనే ఆదర్శంగా ఉంది. ఇదే కాకుండా మహిళా సంఘాలకు పూర్తి స్థాయిగా స్వేచ్ఛ కల్పిస్తున్నారు. ఇదే కాకుండా నేను కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతరలో భాగంగా ఈ రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం ఉంటుందని ఆలయ ధర్మకర్త శివకుమార్ కార్యనిర్వాహకులు వెంకటేష్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం అమ్మవారి జాతరలో భాగంగా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం, పచ్చగరిగా డయండి, పుష్ప పల్లకి మరియు ముత్యాల పల్లకి మరిన్ని సాంస్కృతిక కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారికి భక్తులు ఆలయంలో పొగ్గులు పెట్టి అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. జాతర జరుగుతుంది. కుప్పం కొత్తపేటలో నెలకొన్న పెద్దల గంగమ్మ దేవస్థానం బ్రహ్మోత్సవం జరుగుతున్నది. కావున ఈరోజు శనివారం అగ్నిగుండము, కొట్టిదేరిగా, పుష్పపల్లిగా, లయండి, కథ జరుగును. కాబట్టి భక్తాదులందరూ ఇచ్చేసి అందరూ రావాలని కోరుతున్నాము. అదే మాదిరి రేపు ఆదివారం 19 జరుగును. కాబట్టి భక్తాదులందరూ రావాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి కొలుసు పార్థసారథి. కాంగ్రెస్ పార్టీపై నిరసనలు వ్యక్తం చేసిన పుంగనూరు పట్టణ బీజేపీ నాయకులు. పునర్వికకు పునర్జన్మనిచ్చిన మంత్రి నారా లోకేష్. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అమ్మవారి సేవలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 7 హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్ నాయుడు. జలధార జలహారతి పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి పౌరుడి పాత్ర కీలకం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా న్యాయాధికారుల వర్క్ షాప్ లో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నినాల జయసూర్య. ఐకేపీ సిబ్బందికి మొబైల్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.